హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే ఫిష్ ఫ్రై. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. కొంతమందికి అంత పర్ఫెక్ట్గా కుదరదు. సో ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫిషెస్ని నీట్గా వాష్ చేసుకొని మిడిల్ పార్ట్ అయితే బెటర్ అండి. సో దానిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 to 4 స్పూన్స్ కారం అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీ పీసెస్ని బట్టి, అండ్ కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు. చూడండి, ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే మనం ఇట్లా వేసుకొని కలుపుకోవడం అవ్వట్లేదంటే నేను చూపించిన ఈ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫస్టే ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ముక్కలుగా పట్టించినా పర్వాలేదు. సో అది మీ చాయిస్, ఎట్లా కలుపుకున్నా సరే. సో ఇది ఒక 15 మినిట్స్ అన్న ఇట్లా వదిలేసేస్తే ఉప్పు కారాలు అనేవి బాగా పట్టుకుంటాయి అన్నమాట. సో దీన్ని వదిలేద్దాం ఇట్లా. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. సో ఈ మసాలానే మెయిన్ అనమాట, ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట డెఫినెట్గా. సో ఇక్కడ నేను చిన్న ఎండు కొబ్బరి ముక్క చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 5 to 6 వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువ అయితే ఉండకూడదు. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ 4 to 5 లవంగాలు యాడ్ చేశాను. దాల్చిన చెక్క లవంగాలు కొంచెం ఉంటే సరిపోతాయి, లేదంటే టేస్ట్ డామినేట్ చేసేస్తాయి అవే. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ ధనియాలని పౌడర్ చేసి పెట్టుకున్నాను, బయట పౌడర్ కాదు. మీరు ధనియాలు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. సో ఒక్కసారి తిప్పేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇలా రఫ్గా ఒక ట్రిప్ వేసుకోవాలండి. తర్వాత దీనిలో ఒక 1 స్పూన్ గసగసాలే మెయిన్ ఇంగ్రీడియంట్. టేస్ట్ అనేది ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది ఏ డిష్ అయినా సరే. డెఫినెట్గా వేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఇది కూడా వేసిన తర్వాత బాగా మెత్తగా అనేది మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మన పౌడర్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ ఆయిల్ పోసుకోండి. కప్ అంటే ఒక 100 grams అనుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం. డీప్ ఫ్రై కాదు, ఇది షాలో ఫ్రై. సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక 2 బ్యాచెస్లా వేసుకోండి. ఒకేసారి వేస్తే పని అవ్వదు. సో 4 ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను. సో సిమ్ టు మీడియం పెట్టుకొని ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి అట్లాగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోండి. చూపిస్తున్నాను కదా, చాలా కేర్ఫుల్గా టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువే. నన్ను అడిగితే ఈ ఫిష్ ఫ్రైకి కొరమీన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పీస్ అది గట్టిగా ఉంటుంది, మనకు విరిగే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. సో అది ఒకసారి ట్రై చేయండి, నేను ఇంకోసారి చూపిస్తాను మీకు అది. సో చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యింది అండ్ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అవ్వాలి. సో ఈ ఫ్రై చేసినవి ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి. మీరు ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా తవా మీద చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది, తీయడానికి కూడా విరగకుండా. సో మీ కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేయడం అయిపోయింది కదా. సో రిమైనింగ్ ఫిషెస్ కూడా సేమ్ అంతే ఫ్రై చేసేసుకోవాలి. అవి కూడా 1 by 1 యాడ్ చేసుకొని. ఈ ఫిష్ ఫ్రై అయితే నాకు అస్సలు వచ్చేది కాదండి స్టార్టింగ్లో. ఇప్పుడైతే ఇంతేనా అనిపిస్తుంది, కానీ అప్పట్లో ఈ టిప్స్ ట్రిక్స్ తెలియక ఎంతో ఇబ్బంది పడేదాన్ని. ఈ ఫిష్ ఫ్రై అయితే మా మమ్మీ రెసిపీయే, మా మమ్మీ నేర్పించారు, చాలా బాగుంటుంది. సో సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా సేమ్ ప్యాన్లో వేసేసుకోండి 1 by 1. మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఏం చేయాలో చెప్తాను లాస్ట్లో. మనము ఫస్ట్ మసాలాస్ అవి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఆ పౌడర్ ఇది. ఆ పౌడర్ దీనిలో మిక్స్ చేసేసుకోవాలి. దట్ సింపుల్ అంతే.
ఒక 3 to 4 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఈ పౌడర్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే దీనిలో మసాలాస్ ఏం లేవు, జస్ట్ ఎండు కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడే కదా. ఇవి ఎక్కువ వేసుకున్నా సరే మనం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది వేసుకున్న తర్వాత జస్ట్ చాలా కేర్ఫుల్గా 1 by 1 అట్లా టర్న్ చేసుకుంటూ ఉంటే అది కూడా ఫ్రై అవుతుంది నీట్గా. సో చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి అది కూడా. చూడండి, ఒక 5 to 6 minutes తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. మసాలా కూడా పూర్తిగా కలిసిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలడం స్టార్ట్ అయింది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మాత్రం డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు.